జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందుకొచ్చి ఏది మాట్లాడినా కూడా అదొక సంచలనమే మేడం. అది ట్రోలర్స్కి కావచ్చు, లేకపోతే మీమర్స్కి కావచ్చు, లేకపోతే అంటే ఏదన్నా ఒక కంటెంట్ కావాలి ఫన్నీగా అని చెప్పేసి అనుకున్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఈ మధ్య చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ట్రోలర్స్ కూడా చాలా మీమ్స్ చేస్తున్నారు మేడం. ఒక్కొక్క ఆణిముత్యం వదులుతూ ఉంటారు మేడం ఒక ప్రెస్ మీట్ ముందు వచ్చినప్పుడల్లా. మరి ఇటువంటి తరుణంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా అంటే తను చేసినటువంటి పనినే ఇప్పుడు ఏదో వీళ్ళు చేస్తున్నారని చెప్పేసి చూపుడు వేలు మన ముందు చూపించకముందే మనం చూపించే విధంగా చూపించే ప్రయత్నం చేశారు. ఏంటి ఆ ప్రయత్నం అంటే కక్ష సాధింపు చర్యలకు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పేసి చెప్పారు మేడం. మరి నిజంగా కక్ష సాధింపులు జరిగి ఉంటే లేళ్ల అప్పిరెడ్డి కానీ, దేవినేని అవినాష్ కానీ, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి కానీ ఇంతమంది ఎందుకు పరారులో ఉంటారు? ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎందుకు పరారులో ఉంటారు? ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు పరారులో ఉంటారు? నిజంగా కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ముందుగానే వీళ్ళ మీద ఒక పెట్టేసి చేయొచ్చు కదా మేడం. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు దానివల్ల ఆ క్రెడిట్స్ పాయింట్ ఎంతవరకు ఉన్నాయి మేడం? మీరేం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి అరాచకాలేగా జరిగింది. అప్పటి నుంచి కక్ష సాధింపు రాజకీయాలేగా చేసింది. స్టార్టింగ్ ఆయన అయిన వెంటనే స్పీకర్ని కోడెల శివప్రసాద్ గారిని ఆయన మీద కేసులు పెట్టి ఫర్నిచర్ పెట్టేసి 2 లక్షల దొంగతనం కేసుకి దొంగతనం అంటగట్టి ఆయన మీద కేసు పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన్ని అంతటా ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయేటట్టు ప్రేరేపరించిన వాళ్ళు వీళ్ళు కాదా? అంటే కక్ష రాజకీయాలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి సుధాకర్ గారు అయితే డాక్టర్ సుధాకర్ గారు ఏమిటి మనం ఇంకా నారా చంద్రబాబు నాయుడు అంటే ఈయన జైలుకి వెళ్ళాడు కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాలి. నేను జైలుకి వెళ్ళి సీఎం అయ్యాను. సో ఆయన ఎప్పుడు జైలుకి వెళ్ళలేదు కాబట్టి ఆయన మీద ఏదో ఒకటి మచ్చ అంటించాలనేది ఆ కేసులో వర్త్ లేకపోయినా కూడా బలవంతంగా నీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయనే దాంతో నువ్వు చేయలేదా? ఈరోజు నువ్వు అంటున్నావు కక్ష రాజకీయ చర్యలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ అంటున్నావు. నువ్వేం చేసావో నీకు తెలియదా? గతంలో నువ్వు చేసింది ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? చంపండి నరకండి అని మాట్లాడావు బహిరంగంగా. స్లీవ్స్ మడత పెట్టండి ఏంటి అసలు ఏ రకంగా ప్రేరేపించారు? మీ నాయకులు అట్లా మాట్లాడుతుంటే అంటే ఇప్పుడు మనం చూసాం కొడాలి నాని ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడారు మేడం. అసెంబ్లీలోనే సాక్షిగా అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడాడు. వంశీ లాంటి వాళ్ళు, అంబాటి గారు. రాజకీయాల్లో లేనటువంటి మహిళ మీద కూడా యావత్ తెలుగు మహిళా ప్రజానికము తెలుగు ప్రజానికము తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేశారు. సో దానిలో రోజాతో ఎలా మాట్లాడిచ్చారు? సో ఇవన్నీ కూడా ఎట్లా మర్చిపోయావు అంటే నువ్వు అని అంటుంటాడు. గతంలో కూడా మనం ఒక ప్రెస్ మీట్లో విన్నాం ఈ మాట. నిద్రపోయి లేస్తే 5 ఏళ్ళు గడిచిపో వచ్చేస్తుందని అన్నాడు. అదేలాగా 5 ఏళ్ళు క్రితం ఈయన ఏం చేసిందని నిద్రపోయి లేసి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. ఆయన ప్రభుత్వంలో ఏం జరిగిందనేది ఆయన మర్చిపోయాడు. ఈ రోజు వచ్చి మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నాయి. దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి అంటారే, ఇంక ఇట్లాగే అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఇంకొక విషయం మేడం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో కులజాడ్యం కూడా మేడం, ఈవెన్ ఒక ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి స్నేహితులు కులాలకు అతీతంగా స్నేహంగా ఉండేవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక 2 సంవత్సరాల నుంచి విపరీతంగా పెరిగిపోయింది మేడం. కనీసం ఒక పెళ్ళికి పిలవాలన్నా వైఎస్ఆర్సీపీనా కాదా, కులమా కాదా అనే పరిస్థితికి వచ్చింది మేడం. మరి ఇటువంటి ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జరిగినప్పుడు మరి కక్ష సాధింపు చర్యలు అక్కడ ఉంటాయా, కూటమి సర్కారులో ఉంటాయంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కక్ష సాధింపు చర్యలే. మనం ఎందుకంటే చూస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్ తీసుకున్నాం. అప్పుడు కూడా ఏంటి ఆయన్ని చంపేశారు లేదా? అనంతపురం పరిటాల రవీంద్ర ఫస్ట్ ఆయన్ని చంపారుగా. ఎంత కక్ష వాళ్ళకి ఎప్పుడు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి బాబు గారి మీద కేసులు పెట్టడం కానివ్వండి, ఆయన తెలుగుదేశం నాయకుల్ని కార్యకర్తల్ని చంపటం కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నుంచి అప్పుడు కూడా చేసింది ఎవరనేది కూడా మనకందరికీ తెలిసిన విషయమే. అంటే జగన్మోహన్ రెడ్డికి అధికారం లేని టైంలోనే చేశాడు. ఆయన అప్పుడు ఒక ఎంపీగా ఉన్నాడు అనుకోండి. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి ఇన్ని చేసావు నువ్వు ఒక సీఎం అయిన తర్వాత ఇంకే రకంగా చేసావు అనేది కళ్ళారా చూసాం. అంటే ఇది 5 ఏళ్ళే అయింది కాబట్టి 5 ఏళ్ల క్రితం నువ్వు ఎన్ని రకాల అరాచకాలు చేశారనేది చూసాం. కానీ నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే అది ఎలా మర్చిపోతారు ప్రజలు? సో ప్రజలకి అంటే ములాఖత్కి వెళ్ళి కలిసి వస్తే వాళ్ళేమో దేశ సేవ చేసి వెళ్ళిన వాళ్ళు. సో వాళ్ళ కోసం నువ్వు ములాఖత్ అంతేలే, నువ్వు వెళ్తే రేపు వాళ్ళు కూడా రావాలి కాబట్టి సో ఒకళ్ళకొకళ్ళు ఇలా ములాఖత్కి వెళ్ళేసి వచ్చి నువ్వు బయట వచ్చి వార్నింగ్ ఇస్తావా? ఏం వార్నింగ్ ఇస్తావు?
ఏమనుకుంటున్నావు అసలు నువ్వు వార్నింగ్ ఇచ్చే అంత ఇది ఉందా నీకు? అట్లా అనుకునేటట్టు అదే కక్ష సాధింపు రాజకీయాలంటే ఈ పాటికి నువ్వు కూడా జైల్లో వెళ్ళి ఉండాలి. అసలు విచిత్రంగా ఇక్కడ చంద్రబాబు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నట్టుగా నిన్న సేమ్ చంద్రబాబు గారికి కూడా వార్నింగ్ మేడం, డైరెక్ట్ వార్నింగ్ ఇస్తాను. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, మేము వస్తే మీ అందరినీ ఇదే తరహాలు ఇంతకంటే ఘోరంగా మిమ్మల్ని జైల్లోకి వేస్తాము, నోరు ఎత్తితే చాలు లోపలికి వేసేసి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామన్నట్లుగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మేడం. అదే వాళ్ళు అధికారంలో అంటే స్వేచ్ఛ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు శాంతి ప్రవచనాలు అనుకోవచ్చా మనం? శాంతి ప్రవచనాలు కాదు, రెచ్చగొట్టే మార్గాలు. అంటే రెచ్చగొట్టి వాళ్ళ నాయకులకి వాళ్ళు మీరు ఇంకా అరాచకాలు చేయండి, మీరు ఏమైనా చేయండి, మళ్ళా మనం వస్తాం అంటే ఈయన రామ్ అనేది ఆయన కన్ఫామ్ తెలుసు. అలా రెచ్చగొడితేనే వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మీద కేసులు పడితే వాళ్ళు జైలుకి వెళ్తారు. వాళ్ళు జైలుకి వెళ్తే ఈయనకేంటి, ఈయన వెళ్తాడు బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటాడు. సో ఈయనకి వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళు కదా జైలు పాలు అవుతారు. సో ఇప్పుడు గులకరాయి విషయమే కానివ్వండి, ఇవన్నీ ఎవరు అనేది ఆయన నోటితోనే అన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి కదా. సో అంటే అటాకులు చేయించుకునేది కూడా వాళ్ళే, మళ్ళీ వాళ్ళ జీవితాలతో ఆడుకునేది కూడా వీళ్ళే. సో ఇవన్నీ రేపు పొద్దున ఏంటంటే ప్రజల్ని, వాళ్ళ నాయకుల్ని, కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నాడు. ఆ రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళ మీద కేసులు పడతాయి, వాళ్ళు రెచ్చిపోతారు, ఏదైనా చేస్తారు, చేసిన తర్వాత వాళ్ళు జైలు పాలు అవుతారు. ఈయనకేం పట్టదుగా, వెళ్ళి తాడేపల్లి ఆంధ్రాలో కూడా ఉండడు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండడు, బెంగళూరుకి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ ఎప్పుడో వస్తాడు, ఓ 3 నెలలకు వచ్చి దిగబడతాడు, అప్పుడు వచ్చి ఓ ప్రెస్ మీట్ పెడతాడు. ఇలాంటి నాయకుడిని నమ్ముకొని వీళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారేమో అనిపిస్తుంది. కానీ ఇలాంటి బెదిరింపులు అంటే ఆయన అధికారంలో లేనిసారి ప్రతిసారి కూడా అంటే మనం గతంలో ఒకసారి కర్నూలు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో చూసాము, కాల్చిపాడేయండి నారా నంద్యాల ఉప ఎన్నికల టైంలో ఆ రోజు అన్నాడు కదా, అసలు ఎలాంటి మాటలు మాట్లాడాడు. మళ్ళీ తర్వాత సీఎంని అంటే ఈయన సీఎం అయినాక ఈయన నీతి వాక్యాలు చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ అపోజిషన్కి వచ్చాడు, ఇప్పుడు మళ్ళా నీతి వాక్యాలు చెప్తున్నాడు. అంటే ఆయన రెచ్చగొట్టడం, ప్రజలలో కూడా ఒక విధ్వంసాలు రెచ్చగొట్టే మార్గాలు ఆలోచిస్తున్నాడే కానీ ప్రశాంతంగా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంటు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే వరద జరిగిందో వాళ్ళకి ఎలాంటి మనం హెల్ప్గా చేయాలి, వాళ్ళకి ఎలా అండగా ఉండాలి, వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పాలి అనే ఆలోచన లేదు. సో మేము వచ్చామంటే ఇలా నరికేస్తాం, చంపేస్తాం అని అంటున్నాడంటే. మీరు ఇందాక ఇప్పుడు బెదిరించి ధోరణి అన్నారు మేడం, తొండ ముదిరి ఊసరవెల్లు అయినట్టు 19కి ముందర కోడికత్తి ముదిరి మటన్ కత్తి అవుతుందా మేడం నెక్స్ట్ ఎలక్షన్కి? ఇప్పుడు మటన్ కత్తి చేశాడు కదా బాబాయ్ని, అప్పుడే చేశాడు మటన్ గొడ్డల పోటు అప్పుడే అయిపోయింది. సో నెక్స్ట్ కూడా ఇప్పుడు ఇంకా అవే చేస్తుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ కూడా ఆయన ఆలోచన విధానం ఎప్పుడు కూడా హత్య రాజకీయాలు, శవయాత్రలు, శవాలు కావాలి. ఇప్పుడు ఆ శవాల కోసమే కదా బ్యారేజ్కి బోట్లు పంపించి కొట్టేయటం కూడా చూసాం పిల్లర్లు. అది మనం దానిలో చెప్పిన విధానం, కన్నయ్య నాయుడు గారు చెప్పిన విధానంలో స్పష్టంగా అర్థమవుతుంది. అది వాంటెడ్లీ చేశారనేది ఆయన దృష్టిలో కూడా చెప్తున్నారు. దాదాపు అది కానీ పొరపాటున జరిగి ఉంటే కొన్ని లక్షల మంది చనిపోయేవాళ్ళు, 1 లక్ష నుంచి 2 లక్షల మంది సజీవ జలసమాధి అయ్యేవాళ్ళు. అలాంటి శవాలతో కూడా రాజకీయాలు చేయాలి అనే ఒక ఆలోచన ఆయనకి. శవం దొరికితేనే బయట వస్తాడు ఇంట్లో నుంచి మాట్లాడాలి అని అనటానికి, అవి అట్లా చనిపోవాలంటానికి ఈయనే కారణాలు సృష్టిస్తున్నాడు. అంటే ఈ రకంగా చేస్తే ప్రజలకు కూడా ఏంటి, ఒక అపోజిషన్ లీడర్గా అయిన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మనకు కష్టం వస్తే ఆదుకోవాలి, కానీ ఈయనే కష్టం క్రియేట్ చేస్తున్నాడు అనే భయం కూడా వాళ్ళలో ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎదగటానికి, ఆయనకి రాజకీయ అవకాశాల కోసం ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అది ఏమైనా అంటే తెలుగుదేశం వాళ్ళని మేము వచ్చిన తర్వాత మీ అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, నరికేస్తాం అనే వార్నింగ్ ఒక వైసీపీ అధ్యక్షుడైన నాయకుడు, మాజీ సీఎం, ఒక ఎమ్మెల్యే ఇలాంటి వ్యక్తి ఇస్తాడా? ఇది ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా దీన్ని హర్షిస్తారా? సో సమాజంలో ఎక్కడ ఉన్నాం మనం? సమాజంలో ఉన్నామా? ఇలాంటి మాట్లాడే వాళ్ళ మీద ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి, కేసు పెట్టాలి, వాళ్ళని లోపలేయాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.